సరిగ్గా 15 రోజుల తర్వాత నా భర్త కార్తిక్ ఆఫీస్ టూర్ ముగించుకొని ఇంటి ముఖం పట్టాడు. ఆ 15 రోజుల్లో ఆయన ఆఫీస్ నుంచి ఒక్క ల్యాప్టాప్ కాల్ రాలేదు. బిజినెస్ సూట్ వేసుకున్న సందర్భమే లేదు. ఏ హోటల్ బిల్లులు నాతో పంచుకోలేదు. అసలు నిజంగా ఏ పని మీద వెళ్లారో చెప్పే సహోద్యోగుల సమాచారం కూడా లేదు. కానీ గుమ్మం ముందుకు రాగానే ఏమీ ఎరగనట్టు ముఖంపై పెద్ద చిరునవ్వు చిందిస్తూ కనిపించాడు. ఆయన ముఖంలోని ఆ చిరునవ్వు వెనక ఏదో దాగి ఉందని నా అంతరాత్మ ఎప్పుడో గ్రహించింది. ఎందుకంటే సరిగ్గా అదే 15 రోజులు నా ప్రాణ స్నేహితురాలు శ్వేత కూడా ఏదో పనుందని ఊరెళ్ళింది. కార్తిక్ చేతిలోని బ్యాగ్ కింద పెట్టి నన్ను కౌగిలించుకోవడానికి ముందుకు వచ్చాడు. అప్పుడు నేను అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ, శ్వేతకి హెచ్ఐవి పాజిటివ్ వచ్చిందట. నీకు తెలుసా? అని అడిగాను. ఆ ఒక్క మాట వినగానే అతని ముఖంలో రక్తం చుక్క లేకుండా తెల్లబడిపోయింది. అతని చేతిలోని సూట్ కేస్ జారి నేలపై పడింది. ఆ క్షణంలో అతని ముఖంలో కనిపించిన భయం నేను మా 7 ఏళ్ల దాంపత్యంలో ఎప్పుడూ చూడలేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని కూడా అతను నన్ను అడగలేదు. అసలు విషయం ఏమిటని నాతో వాదించడానికి కూడా ప్రయత్నించలేదు. కేవలం అంటే కేవలం అరగంటలోనే కారు కీస్ తీసుకొని తన యొక్క ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని క్లినిక్ వైపుకి దూసుకుపోయాడు. నేను ఆడిన ఒక చిన్న అబద్ధం అతడి గుండెల్లో దాగున్న అతిపెద్ద నిజాన్ని బయటపెట్టింది. నా పేరు అనన్య. నేను ఒక పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నాను. కార్తిక్ ఒక ప్రైవేట్ లాజిస్టిక్స్ కంపెనీలో మేనేజర్గా బాధ్యతలు నిర్వహించేవాడు. మాకు పెళ్ళై 7 ఏళ్లు గడిచాయి. మా మధ్య ఎంతో అన్యోన్యత ఉందని నేను బలంగా నమ్మాను. కాలేజీ రోజుల నుంచి శ్వేత నా ప్రాణానికి ప్రాణమైన స్నేహితురాలు. నా జీవితంలో కార్తిక్ తర్వాత నేను అత్యంత గుడ్డిగా నమ్మిన ఏకైక వ్యక్తి ఆ శ్వేత మాత్రమే. శ్వేతకు నా కుటుంబ విషయాలన్నీ తెలుసు. నా వ్యక్తిగత పాస్వర్డ్ల నుంచి ప్రతి చిన్న రహస్యం వరకు ఆమెకు తెలుసు. అలాంటిది కొన్నాళ్ల క్రితం నుంచి వారిద్దరి ప్రవర్తనలో కొన్ని మార్పులు రావడం మొదలయ్యాయి. కార్తిక్ ప్రతి వారాంతంలో ఏదో ఒక కొత్త క్లయింట్ మీటింగ్ అంటూ బయటకు వెళ్లడం ఎక్కువైంది. అదే సమయంలో శ్వేత కూడా నాతో కలవడానికి కుదరదంటూ ఏదో ఒక వంకతో తప్పించుకునేది. ఆ తర్వాత ఈ 15 రోజుల ట్రిప్ వ్యవహారం తెరపైకి వచ్చింది. కంపెనీ ట్రైనింగ్ క్యాంప్ ఉందని కార్తిక్ చెబితే తన బంధువుల ఊరికి వెళ్తున్నానని శ్వేత చెప్పింది. ఇద్దరూ సరిగ్గా ఒకే రోజు ప్రయాణమయ్యారు. ఒకే సమయానికి అందుబాటులో లేకుండా పోయారు. నేను అనవసరంగా అనుమానపడుతున్నానేమో అని నా మనసుకు నేనే సర్ది చెప్పుకున్నాను. కానీ ప్రయాణానికి వారం రోజుల ముందు కార్తిక్ తన ఫోన్కు సరికొత్త పాస్వర్డ్ పెట్టుకోవడం నాలో అలజడి రేపింది. ఆయన వెళ్లే ముందు రోజు జాకెట్ పాకెట్లో ఒక ఖరీదైన కాఫీ షాప్ బిల్లు నాకు దొరికింది. అది ట్రిప్ మొదలవడానికి వారం రోజుల ముందే నగరంలోని ఒక స్టార్ హోటల్ రెస్టారెంట్లో జరిగిన ఖర్చు. ఆ బిల్లు గురించి అడిగితే ఆఫీస్ క్లయింట్తో లంచ్ చేశానని చాలా తేలికగా చెప్పి తప్పించుకున్నాడు. కార్తిక్ వెళ్ళిన మూడో రోజు నేను మామూలుగానే శ్వేతకు కాల్ చేస్తే ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆ తర్వాత వారం రోజులకు మా అమ్మ నాతో ఒక అనుమానాస్పద విషయం చెప్పింది. ఎయిర్పోర్ట్ దగ్గరున్న ఒక హోటల్ పార్కింగ్లో శ్వేత కారు కనిపించిందని అమ్మ గుర్తుకు చేసింది. అది కార్తిక్ గతంలో బిజినెస్ పని మీద బస చేసే హోటల్ కావడం నా గుండెల్లో రాయి పడేలా చేసింది. ఆ కాఫీ బిల్లు, ఒకేసారి మొదలైన ట్రిప్, అదృశ్యమైన స్నేహితురాలు అన్నీ ఒకే నిజం వైపు వేలెత్తి చూపాయి. నేను వెంటనే ఆవేశపడి రచ్చ చేయాలనుకోలేదు. నా కళ్ళ ముందు ఉన్న నిజాన్ని ధృవీకరించుకోవడానికి నాకు తిరుగులేని సాక్ష్యం కావాలని నిర్ణయించుకున్నాను. అందుకే అతడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి ఒక ఆలోచనాత్మకమైన ఉచ్చు పన్నాలని నిశ్చయించుకున్నాను. సాధారణంగా ఇలాంటి విషయాలు అడిగితే ఏ తప్పు చేయలేదని మొదట బుకాయించడం మనుషులకు అలవాటు. ఏ ఆధారాలు చూపించినా కార్తిక్ తన తప్పును అంగీకరించకుండా అబద్ధాలు చెప్తాడని నాకు తెలుసు. అందుకే అతను ఆలోచించి అబద్ధం చెప్పేలోపే అతడిలో విపరీతమైన భయాన్ని పుట్టించే అస్త్రం ప్రయోగించాలనుకున్నాను. ఆ భయమే అతని నిజమైన ముఖాన్ని క్షణాల్లో బయటపెడుతుందని నేను విశ్వసించాను. అందుకోసమే శ్వేత ఆరోగ్యం బాగోలేదంటూ కేవలం ఆమెతో సన్నిహితంగా ఉన్న వ్యక్తి మాత్రమే భయపడేలా ఒక మాట చెప్పాను. కార్తిక్ ఆ మాట విన్న మరుక్షణమే అసలు నిజాన్ని బయటపెట్టేశాడు. ఏ తప్పు చేయనివాడైతే ఆమెకు హెచ్ఐవి వస్తే నాకేంటి అని ఎదురు ప్రశ్నించేవాడు. కానీ అతను ఏమాత్రం ఆలోచించకుండా కారు తీసుకుని టెస్ట్ చేయించుకోవడానికి పరుగులు తీశాడు. అతను కారులో వెళ్ళిన నిమిషాల వ్యవధిలోనే నేను శ్వేతకు కాల్ చేశాను. అప్పటికే కార్తిక్ ఆమెకు మెసేజ్ చేసి తీవ్ర భయాందోళనకు గురి చేసినట్లు ఆమె గొంతులోనే అర్థమైంది. శ్వేత ఫోన్ ఎత్తగానే ఏడుస్తూ, అనన్య,
నేనేదో తప్పు చేశాను, నన్ను క్షమించు అని మాట్లాడడం ప్రారంభించింది. కేవలం 4 నిమిషాల్లోనే వారిద్దరి మధ్య ఏడాది కాలంగా సాగుతున్న అక్రమ సంబంధాన్ని ఆమె ఒప్పుకుంది. ఈ 15 రోజుల విహారయాత్రను ఇద్దరు పక్కా ప్లాన్ ప్రకారం ఏర్పాటు చేసుకున్నారని అంగీకరించింది. నా వెనక నా జీవితాన్ని నాశనం చేస్తూ వారు ఎంజాయ్ చేస్తున్నారని తెలిసి గుండె పగిలింది. ఆ రాత్రి కార్తీక్ ఇంటికి తిరిగి వచ్చేసరికి అతని ముఖంలో నెత్తురు చుక్కలేదు. రక్త పరీక్షల్లో అంతా నార్మల్ వచ్చిందని, తనకు ఏ జబ్బు లేదని నెమ్మదిగా చెప్పాడు. అసలు నీవు ఆ పరీక్ష ఎందుకు చేయించుకోవాల్సి వచ్చిందో చెప్పు అని నేను సూటిగా చూశాను. ఆ టెస్ట్ ముఖ్యం కాదు కార్తీక్, నీ ప్రతిస్పందనే నాకు కావాల్సిన నిజాన్ని చెప్పేసింది అని ప్రశాంతంగా చెప్పాను. నా గొంతులో కన్నీరు లేదు. కేవలం మోసపోయానన్న స్పష్టత మరియు తీవ్రమైన దృఢత్వం మాత్రమే ఉన్నాయి. నా కాళ్ళ దగ్గర కూలబడి క్షమాపణలు కోరినా నా మనసు ఇక ఎప్పటికీ కరగదని అతనికి అర్థమైంది. ఆ తర్వాతి వారం రోజులు కార్తీక్ నన్ను బ్రతిమిలాడడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు. క్షమాపణ మెసేజ్‌లు, పూల బొకేలు పంపుతూ అదంతా ఒక క్షణికావేశంలో జరిగిందని ప్రాధేయపడ్డాడు. శ్వేత కూడా నా స్కూల్ వరకు వచ్చి మాట్లాడాలని చూస్తే నేను సెక్యూరిటీని పిలిపించి పంపించేశాను. నేను వారి మాటలను పట్టించుకోకుండా న్యాయపరంగా బలమైన ఆధారాలను సేకరించడం ప్రారంభించాను. కార్తీక్ బ్యాంక్ స్టేట్మెంట్లను పరిశీలిస్తే వారిద్దరూ కలిసి గడిపిన హోటల్ బిల్లుల లావాదేవీలు స్పష్టంగా దొరికాయి. గతంలో మా ఇంట్లోని ల్యాప్‌టాప్‌లో శ్వేత మర్చిపోయి వదిలేసిన కొన్ని పర్సనల్ మెసేజ్‌లను ప్రింట్ తీసుకున్నాను. వేర్వేరు పేర్లతో బుక్ చేసినప్పటికీ ఒకే విమానంలో పక్కపక్క సీట్ల టికెట్ల వివరాలు కూడా సేకరించాను. వారం రోజుల్లో వారిద్దరి మోసాన్ని నిరూపించే పూర్తి డిజిటల్ ఆధారాల చిట్టా సిద్ధం చేశాను. తర్వాత మా పెద్ద మనుషుల సమక్షంలో నా తల్లిదండ్రుల ఇంట్లో ఒక పంచాయతీ ఏర్పాటు చేశాను. అక్కడికి కార్తీక్‌ను, శ్వేతను ఇద్దరిని ఒకే సమయానికి రప్పించాను. అందరి ముందు నేను సేకరించిన బ్యాంక్ స్టేట్మెంట్లు, టికెట్లు, మెసేజ్‌లు బల్లపై పరిచాను. నా భావోద్వేగాలను పక్కన పెట్టి సాక్ష్యాలతోనే వారితో మాట్లాడించాను. చివరగా శ్వేత వైపు చూస్తూ, అన్నట్టు శ్వేత, నీ ఆరోగ్యానికి ఏ సమస్య లేదు కదా? అదంతా నేను ఆడిన నాటకం అని చెప్పాను. కానీ ఆ మాట వినగానే ఈయనతో నీతో ఉన్న సంబంధాన్ని నిరూపిస్తూ ఎంత వేగంగా పరిగెత్తాడో చూశావా అని అడిగాను. ఆ మాటతో ఆ గదిలో ఉన్నవారంతా ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. కార్తీక్ తలదించుకుని నోట మాట రాక అలాగే ఉండిపోయాడు. శ్వేత సిగ్గుతో తల ఎత్తలేక అక్కడ్నుంచి ఏడుస్తూ వెళ్ళిపోయింది. నా వైపు నుంచి ఎలాంటి తప్పు లేదని, పూర్తి మోసం వారిద్దరిదేనని అందరికీ స్పష్టమైంది. ఆ క్షణమే నేను కార్తీక్ నుండి విడాకులు తీసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. నా ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి అలాంటి మోసపూరిత బంధంలో కొనసాగకూడదని నిశ్చయించుకున్నాను. ఆ మరుసటి నెలలోనే నేను కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశాను. శ్వేత చేసిన మోసం గురించి, ఆమె భర్తకు కూడా అన్ని ఆధారాలతో సహా నిజం తెలిసింది. నిజం తెలుసుకున్న ఆమె భర్త కూడా కొద్ది రోజుల్లోనే ఆమెకు విడాకుల నోటీసులు పంపించాడు. మా ఫ్రెండ్స్ గ్రూప్ అంతా ఈ విషయం తెలిసి వారిద్దరికీ పూర్తిగా దూరంగా జరిగిపోయింది. తప్పు చేసిన వారి పక్షాన నిలబడడానికి సమాజంలో ఎవరూ ఇష్టపడలేకపోయారు. దాదాపు 8 నెలల పాటు కోర్టు చుట్టూ తిరిగిన తర్వాత మా విడాకులు అధికారికంగా పూర్తయ్యాయి. ఆస్తుల పంపకంలో నా ఇల్లు, నా మనశ్శాంతి నాకు దక్కాయి. జరిగిన మోసం వల్ల కొన్నాళ్ల పాటు నా మనసు తీవ్ర వేదనను అనుభవించింది. ప్రాణంగా ప్రేమించిన భర్త, ప్రాణ స్నేహితురాలు కలిసి చేసిన ద్రోహం అంత తేలికగా మర్చిపోయేది కాదు కదా. కానీ ఈ అనుభవం నాకు జీవితంలో ఎంతో ధైర్యాన్ని, స్పష్టతను నేర్పింది. మనల్ని మోసం చేసేవారు ఎంత జాగ్రత్తగా దాచినా ఏదో ఒక క్షణంలో వారి అసలు రంగు బయటపడుతుంది. ఏ తప్పు చేయని నిర్దోషి ఎప్పుడూ భయపడడు. ధైర్యంగా నిలబడి ప్రశ్నిస్తాడు. కానీ మనసులో తప్పు ఉన్నవాడు చిన్న అనుమానానికే వణికిపోయి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. కార్తీక్ చేసిన పరుగు అతని పాపాన్ని నా కళ్ళ ముందు నిరూపించింది. అబద్ధాన్ని కనిపెట్టడానికి నేను ఒక అబద్ధాన్ని ఆశ్రయించాల్సి వచ్చినా అది నా జీవితాన్ని చీకటి నుంచి వెలుగులోకి తెచ్చింది. నేడు నేను నా టీచర్ వృత్తిలో నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ ఒంటరిగానే సంతోషంగా జీవిస్తున్నాను. మోసపూరిత బంధాల కంటే ఒంటరిగా గడిపే ఆత్మగౌరవ జీవితమే ఎంతో గొప్పదనుకున్నాను. గతించిన చేదు జ్ఞాపకాలను వెనక్కి నెట్టి భవిష్యత్తు వైపు ఆశతో అడుగులు వేస్తున్నాను. నిజం ఎప్పుడూ దాగదు. అది ఏదో ఒక రూపంలో తెరపైకి వచ్చి న్యాయాన్ని గెలిపిస్తుంది. ఈ పోరాటంలో నేను నా జీవితాన్ని, నా వ్యక్తిత్వాన్ని తిరిగి గెలుచుకున్నాను. మరి నేను చేసింది సరైనదేనా? లేదా నా భర్తను క్షమించి అతడితో ఉండేదా? మీ విలువైన అభిప్రాయాన్ని తప్పక కామెంట్స్‌లో తెలియచేయండి.